शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। हरि ओम అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అతి పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ అద్భుతమైన దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు మా నమస్కారాలు. అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. శ్రీమాత్రే నమః. వశిన్యాది వాగ్దేవతలు రచించిన శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. లలితా మాత ఆదేశం ఇచ్చింది, 1000 నామాలు రాయాలి. అది ఎలాగుండాలి అంటే, ఎవరెవరు దీన్ని పఠన చేస్తారో అందరికి కూడా పరమానందం లభ్యమవ్వాలి. అలాగే ఆ శక్తితో వశిన్యాది వాగ్దేవతలు రచించారు. అయితే దీన్ని అర్థం తెలుసుకొని పఠన చేసినప్పుడు మనకు కూడా ఆ పరమానందం రావాలి. ఆ పాడే టైంలో అయినా, ఆ తర్వాత మళ్ళీ మన కష్టాలు నష్టాలు అవన్నీ ఉంటాయి, కానీ ఆ సమయంలో అప్పుడైనా మనకు ఆ పరమానందం దొరకాలి. వీలైతే ఆ తరువాత కూడా ఎల్లప్పుడూ కూడా పరమానందంగా మనమందరూ ఉండాలి. ఈ ప్రార్థనతో మొదలు పెడదాము. 20 శ్లోకం వరకు చూసాము మనము. 21వ శ్లోకం ఇవాళ. సర్వారుణా నవద్యాంగి సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ. ఒక్క నామం ఇందులో. సర్వారుణ అనేది ఒక్క నామం. సర్వారుణ నవద్యాంగి అని ఉంది. అందులో 2 నామాలు వస్తాయి, సర్వారుణ అనవద్యాంగి అని. సర్వ అరుణ. అరుణ అంటే ఈ నారింజ కలరు లేదా రెడ్ కలర్ కూడా ఇందులో అరుణ అంటారు. చైతన్యాన్ని చూపిస్తుంది. ఒక యాక్టివిటీ చేయడం, యాక్టివ్గా ఉండడం, దాన్ని కూడా చూపిస్తుంది. త్యాగాన్ని చూపిస్తుంది. అరుణ, సర్వ అరుణ. తన శరీరం కూడా ఎర్రగా ఉంది. ఎర్రగా అంటే ఒక రెడ్ కలర్ బాడీ అని అనుకోకూడదు. మనం కొందరిని చూస్తే అంటాం, ఎంత ఎర్రగా, ఎంత బాగున్నారు కదా అని అనిపిస్తుంది కదా మనకు. అలాగే కట్టిన చీర అది కూడా ఎర్ర రంగు. అన్ని ఆభరణాలు వేసుకుంది, అందులో రూబీస్ అన్నీ ఉన్నాయి, అన్ని మాణిక్యం, అది కూడా ఎర్రటి కలర్లో ఉంది. బొట్టు ఎర్రటి కలర్లో ఉంది. పాదాలకి ఆ కలర్ వేసుకుంది లేదా అదే కలర్లో ఉంది పాదాలు. అందుకే సర్వ అరుణ. ఆ తరువాత అనవద్యాంగి. అంగి అంటే అంగం. అన్ని అంగాలు ఎలాగున్నాయి అంటే, అయ్యో ఎందుకు ఇలాగుంది అని అడిగే అలాగే లేదు. అన్నీ అంత పర్ఫెక్ట్గా ఉంది. మనము సాముద్రిక లక్షణం అంటాము. ఈ సాముద్రిక శాస్త్రంలో ఒక్కొక్క అంగాన్ని కూడా వివరణ ఇచ్చారు, ఎలా ఉండాలి, దాని షేప్ ఎలాగుండాలి, ఒక మెజర్మెంట్ కూడా ఇచ్చారంట. ఎలాగుండాలి, అది ఎలాగుంటే బాగుంటుంది అని, ఎలాగుంటే మంచి లక్షణాలని చూపిస్తుంది అని. అవి ఎలా సాముద్రిక శాస్త్రంలో చెప్పారో అలాగే అన్ని అంగాలు కూడా అంత మంచిగా ఉన్నాయి, అంత పర్ఫెక్ట్గా ఉందంట. కొందరిని చూస్తే మనం కూడా ఆహా ఎంత బాగున్నారు, ఎంత అందంగా ఉంది ఈవిడే అని అనిపిస్తుంది మనకు. కానీ తర్వాత చూస్తే ఇంకా ముక్కు కొంచెం ఇలా ఉంటే బాగుండేది, ఈ కళ్ళు కొంచెం ఇలా ఉంది కదా అని తర్వాత మనము అనలైజ్ చేస్తాము. చేసి ఇది కొంచెం అంత సరిగా లేదు అట్లా అనిపిస్తుంది. కానీ అమ్మవారికి అన్ని అంగాలు ఎంత లక్షణంగా ఉన్నాయి.
అంటే మనకి ఇక్కడ తత్వం ఏంటంటే ఈ బ్రహ్మాండమే అమ్మవారి దేహం, శరీరమే ఈ బ్రహ్మాండం. శరీరంలో అన్ని భాగాలు, అన్ని అంగాలు పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఈ బ్రహ్మాండం పర్ఫెక్ట్గా లేదా? కానీ మనమేమంటాము, అక్కడ అది బాగలేదు, ఇక్కడ ఇది సరిగా లేదు, వీళ్ళు సరిగా వర్తించట్లేదు, ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి మనకు కదా. కంప్లైంట్ చేసేటప్పుడు ఒక్కసారి మనకు గుర్తుకు రావాలి, ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నాను, ఇది ఎవరు, ఇది అమ్మవారి దేహమే కదా, ఇది ఏంటి, ఈ ఊరు బాగలేదు, ఈ ఊరు ఏంటి, ఈ ఊరు అమ్మవారి ఒక అంగమే కదా, తను అనవద్యాంగి, ఒక్క అంగం కూడా అయ్యో అని చెప్పే అలాగే లేదు, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయంటే ఈ ఊరు కూడా బాగానే ఉంది కదా. మరి అయితే నా మనస్సు బాగలేదు, నా మనస్సు సరిగా ఉంటే ఈ ఊరు కూడా బాగుంటుంది, ఎక్కడ వెళ్తే కూడా అన్ని ఊర్లు బాగుంటాయి, అందరు జనాలు బాగుంటారు. మన మనసు బాగుంటే, మన మనసు బాగలేకపోతే ఎంత మంచి ఊరికి వెళ్తే కూడా ఏదో ఒక్క తప్పు అక్కడ చూస్తాము, దాని గురించి పెద్ద విషయం చేసి అయ్యో అయ్యో ఇలాగుంది అంటాం. ఇంకా ఒకటి ఏంటంటే అది ఒక్క దృష్టికోణంతో బ్రహ్మాండమే అమ్మవారి దేహమని. ఇంకా ఒకటి, ఇప్పుడు మన లక్ష్యం ఏంటి, మనము కూడా అమ్మవారు అలాగే అవ్వాలి. అహమిత్యేవ విభావయే భవాని అన్నాము, నువ్వే నేను, నేనే నువ్వు అని. అలా కావాలంటే మన అంగాలు కూడా అలా ఉండాలి కదా. ఇప్పుడు కంఠం పోతన గారు భాగవతంలో చెప్తారు, దేవుడి నామ పాడకపోతే ఈ కంఠం ఎందుకు మరి, చెయ్యి సేవ చేయకపోతే ఈ చేతులు ఎందుకు కదా, ప్రదక్షిణ చేయకపోతే కాళ్ళు ఎందుకు, అవసరమే లేదు ఇవి అన్ని అంగాలు అని. అంటే ప్రతి ఒక్క అంగ మన ఈ పరమాత్ముడి సేవ దానికి ఉపయోగించాలి. కంఠాన్ని దేనికి ఉపయోగిస్తున్నాము, వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడటానికి, వేరే వాళ్ళని తిట్టడానికి. అయితే మనం ఇప్పుడు సాధకులు ఆలోచించి మాట్లాడాలి. ఎవరేమైనా చెయ్యని, ఎవరేమైనా చెప్పని, ఎవరేమైనా తిట్టని, కానీ నేను ఇప్పుడు సాధక కేటగిరీలో ఉన్నాను. వాళ్ళు ఉన్నారో లేదో నాకు అనవసరం అది, కానీ నేనున్నాను. నా వర్తన ఎలాగుండాలి, ఎలా మాట్లాడాలి, నేను ఎలా మాట్లాడకూడదు, ఇవన్నీ ఆలోచించాలి. మరాలి మందగమన అన్నాము, ఆలోచించి వర్తించాలి. మన వర్తన ఆలోచన చేసి తరువాతనే ఉండాలి. ఇది అనవద్యాంగి, సర్వాభరణ భూషిత. ఇందులో మనము ఫాలో అవుదాము, ఎంత సులభంగా ఫాలో అవ్వచ్చు. ఎందుకు, అన్ని ఆభరణాలు వేసుకుంటుంది తను, మనం కూడా సిద్ధంగా ఉన్నాము అన్ని ఆభరణాలు వేసుకోవడానికి. మంచిదే, ఆభరణ వేసుకోవడం మంచిదే, ఏమి తప్పు లేదు, ఏమి తప్పు కాదు అది. కానీ ఎందుకు ఉన్నాయి ఆభరణాలు, దాని తత్వం ఏంటి? ప్రతి ఒక్క ఆభరణం కూడా ఊరికే రాలేదు, అది వేరే వాళ్ళని ఆకర్షించడం కోసం కాదు. ఓహో నేను అందంగా కనపడాలి అందుకే ఇది వేసుకుంటాను, ఇది కాదు. ఇది మనం ఇలాగున్నాం అంతే, కానీ ఇది ఇలా కాదు. నిజంగా చూస్తే అది కాదు అర్థం. ఒక్క ఆభరణానికి కూడా ఒక్కొక్క తత్వం ఉంది. భరణ అంటే రక్షణ చేయడం. ఏ వస్తువు మనని రక్షణ చేస్తుందో దానికి ఆభరణ అని పేరు. ఇప్పుడు చూడండి, ఒక నెక్లెస్ వేసుకుంటాం, ఆ పెండెంట్ ఇక్కడ కంఠం మీద ఉంటుంది, చోకర్ అంటాం కదా, టైట్గా వేసుకుంటాం, పెద్ద చైన్ కాదు, ఇది వేసుకుంటాం. ఇది ఇక్కడ కంఠంలో మనకు విశుద్ధి చక్ర ఉంది. చక్ర అంటే ఒక ఎనర్జీ సెంటర్, అది ఒక అంగం కాదు, ఎనర్జీ సెంటర్. విశుద్ధి చక్ర ఇక్కడ ఉంటుంది. ఇది మనం మాట్లాడటానికి అది రెస్పాన్సిబిలిటీ, దానికి రెస్పాన్సిబిలిటీ. దీన్ని కంట్రోల్లో తీసుకువస్తే మన మాటలు బాగుంటాయి. బాగుంటాయంటే ఒక మ్యూజిక్గా ఉంటుంది అని కాదు, మంచి మాటలే వస్తాయి. దాన్ని కంట్రోల్ చేస్తుంది. దానికోసం ఈ చోకర్ అని వచ్చింది. ఏ ఆభరణ తీసుకుంటే కూడా దానికి ఒక తత్వం ఉంది. గజ్జలు ఎందుకు వేసుకుంటాము?
గజ్జలు వేసుకునే ఆ ప్లేస్ ఉంది కదా, యాంకిల్ అంటాము, ఆ ప్లేస్లో ఎలాగుంటుంది అంటే అది శని కూర్చునే ప్లేస్ అంట. శని మంచివాడు అని కాదు, కానీ నెగటివ్ క్వాలిటీస్ ఎక్కువ అయిపోతాయి. సోమారితనం, ఏమి చేయాలంటే రేపు చేద్దాంలే అని ఇలా పోస్ట్పోన్ చేస్తాం చూడండి, ఎందులో ఒక ఉత్సాహం లేదు, తమో గుణ ఎక్కువ అయిపోతుంది. అందుకే ఆ గజ్జలు వేసుకుంటాం, అప్పుడు యాక్టివ్గా ఉంటామంట. ప్రతి ఒక్క ఆభరణానికి కూడా ఒక తత్వం ఉంది, దానికోసం వేసుకుంటున్నాము. కానీ మనకు తెలియట్లేదు, మనకు తెలీదు కాబట్టి మనం అనుకుంటున్నాము ఇదేదో సౌందర్యం, దాన్ని వృద్ధి చేయడానికి కోసం మనం వేసుకుంటున్నాము అని. అది కాదు. సర్వాభరణ భూషిత, అన్ని ఆభరణాలు తను వేసుకుంటుంది, మనము కూడా వేసుకుంటే ఏమీ తప్పు లేదు. శివకామేశ్వరాంకస్థ, శివ కామేశ్వర అంక, ఇక్కడ అంక అంటే ఒక భాగం, ఒక పార్ట్, అది తొడ. శివుడి తొడ మీద తను కూర్చుంటుంది. కామేశ్వర అంటే మనకు కోరికలు ఉంటాయి, దానికి ఈశ్వరుడు. ఎవరు కోరికల్ని కంట్రోల్లో తీసుకువస్తారో వాళ్ళకి పేరు కామేశ్వరుడు. కామేశ్వరుడు తొడ మీద కూర్చుంటుంది అంటే మన కోరికలు ఎప్పుడు మనము మన కోరికల్ని మన కంట్రోల్లో తీసుకువస్తామో, లేదా అధ్యాత్మ కోరికంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తామో, లౌకిక కోరికలు అన్నీ తీరిపోయాయి, ఇంకా లేదు, ఇప్పుడు ఇంకా ఒక్కటే ఉంది, అధ్యాత్మలో కోరికలు ఉన్నాయి. నాకు లలితా సహస్రనామ నేర్చుకోవాలి, పాడటం నేర్చుకోవాలి, స్పష్టంగా పాడాలి, అది అర్థం ఏంటో అది తెలుసుకోవాలి, ఇంకా శ్రవణ మనన నిధి ధ్యాసన, నేను దీన్ని ఆచరించాలి. ఇవన్నీ మనకు కోరికలు రావాలి. అలాంటి కోరికలు ఉంటే తను మనతో ఉంటుంది, మనతో కూర్చుంటుంది. శివకామేశ్వరాంకస్థ, శివ తర్వాతది శివకామేశ్వరాంకస్థ. స్థ అంటే ఉండటం. కామేశ్వర అంటే అక్కడ ఆ శివుడు మాత్రమే కాదు, ఎవరైనా కోరికల్ని, మన ఆశలు ఉంటాయి కదా, దాన్ని మన వశంలో పెట్టుకుంటే మనమందరూ కూడా కామేశ్వరులుగా తయారవుతాము. మన తొడ మీద అంటే మనతో తను ఎల్లప్పుడూ ఉంటుంది. తర్వాతది శివుడి భార్య పేరు శివ. అర్ధనారీశ్వర స్తోత్రంలో మనం పాడుతాము నమ శివాయ చ నమ శివాయ అని. ఇద్దరికి, ఒకటి శివ, ఇంకొకడు శివ. శివ అంటే స్త్రీలింగ, శివ అంటే పుల్లింగ. ఆ తర్వాతది స్వాధీన వల్లభ. స్వ అధీనం, నా అధీనంలో, నా వశంలో ఉండాలి. ఎవరు? నా భర్త నేను చెప్పినట్టే వినాలి, పిల్లలు నా పిల్లలు కదా, నేను చెప్పినట్టే చెయ్యాలి, చెప్పినన్ని వినాలి. ఇంకా అందరూ కూడా నేనేమేం చెప్తున్నానో దాన్ని వాళ్ళు వినాలి, ఆచరించాలి. ఇది మనకు ఉన్నటువంటి స్వాధీనం. మన మనస్సు మన అధీనంలో ఉందా? వేరే వాళ్ళందరూ మన అధీనంలో ఉండాలి, కానీ మన మనస్సే మన కంట్రోల్లో, అధీనంలో లేదు. తనకి ఎలాగుంది? స్వాధీన వల్లభ, అన్ని తను మనస్సు అలాగే కంట్రోల్లో ఉంది, మన మనస్సుని కూడా తను కంట్రోల్ చేస్తుంది. స్వాధీన వల్లభ. ఆ తర్వాత సుమేరు శృంగ మధ్యస్థ. కొన్ని పుస్తకాల్లో సుమేరు మధ్య శృంగస్థ ఉంది, అది కూడా కరెక్టే. శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. సుమేరు శృంగ మధ్యస్థ. మేరు పర్వతం, మన మందర పర్వతం అని సముద్ర మథనంలో విన్నాము. ఆ మందర పర్వతమే ఈ మేరు పర్వతం. అంటే చాలా మంచిది. మేరు అంటే నిజంగా సంస్కృతంలో శ్రేష్టమైనది, చాలా ఉత్తమమైనది, దానికి పేరు మేరు. సుమేరు శృంగ మధ్యస్థ. అక్కడ మూడు పర్వతాలు ఉన్నాయంట. ఒకటి బ్రహ్మ, ఇంకొకటి విష్ణు, మహేశ్వర అని 3 పర్వతాలు ఉన్నాయి. అందులో మధ్యంలో దానికి ఒక శిఖరం ఉంటే
అందులో మధ్యస్థ, ఆ మధ్యంలో తను ఉంది. శ్రీచక్రంలో ట్రయాంగిల్ త్రికోణం వస్తుంది, త్రికోణ బిందుగా ఉంటుంది, సెంటర్లో తను ఉంటుంది. సుమేరు మధ్య శృంగస్థ. శృంగ అంటే ఒక శిఖరం, టాప్ ఆఫ్ ద మౌంటైన్ అంటాం కదా, దానికి పేరు శృంగ అని. ఇంకొక విధంగా చూడాలంటే మన స్పైనల్ కార్డ్ చూడండి, వెన్నుహురి అంటాం కదా, దానికి ఇది మన వెనక ఉంటుంది స్పైనల్ కార్డ్. అది ఎండ్ ఎక్కడ అవుతుంది? ఈ బ్రహ్మరంధ్ర అంటాము, తల మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఇక్కడ ఇది మన బాడీలో ఉన్నటువంటి మేరుకి ఇది శృంగ. ఈ శృంగంలో తను కూర్చుంటుంది. అక్కడ సహస్రార చక్ర వస్తుంది, అది తర్వాత చూద్దాము. ఈ బ్రహ్మరంధ్రంలో మధ్యస్థ, అందులో మిడ్లో తను కూర్చుంటుంది. సుమేరు శృంగ మధ్యస్థ. శ్రీమన్నగర నాయిక, శ్రీమత్ నగర నాయిక. శ్రీ అంటే త్రిగుణాత్మకమైనది, సత్వ రజ తమ ఉన్నటువంటి ప్రకృతి. మన దేహం కదా, మనం చూసాము భగవద్గీతలో 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్ర అంటే ఇది ప్రకృతి. మన దేహ అనేది సత్వ రజ తమ గుణ ఉన్నటువంటి ప్రకృతి, అది శ్రీ. మత్ అనొచ్చు, మన్ అనొచ్చు. మన్ అంటే మన మనస్సు. ప్రకృతి అంటే ఈ దేహము, మన అంటే మనస్సు ఉన్నటువంటి ఈ శరీరంలో నాయిక. ఇది ఒక నగర, ఇది ఒక పెద్ద ఊరు. దీనికి నాయిక ఎవరు? తను దీనికి నాయిక, శ్రీమన్నగర నాయిక. భగవద్గీతలో కూడా నవద్వారే పురే దేహి అంటారు. నవద్వార ఉన్నటువంటి ఒక్క ఊరు ఇది, ఒక పురం ఇది. అదే ఇక్కడ చెప్తున్నారు, శ్రీమన్నగర నాయిక. ఈ నగరానికి నాయిక తను. కానీ మనమేమనుకుంటున్నాము? నేనే అన్ని చేస్తున్నాను, నేనే నాయిక, నేనే హీరోయిన్, నేనే హీరో అనుకుంటాం కదా. ఇది తప్పు. శ్రీమన్ నగర నాయిక. ఆ తర్వాత చింతామణి గృహాంతస్థ. ఎలాంటి గృహంలో ఉంటుంది తను రెసిడెన్స్, అడ్రస్ ఎక్కడ ఉంది? చింతామణి. చింతామణిలో చేసిన ఇల్లు అంటది. చింతామణి అంటే మనం ఏమేం కోరుకుంటున్నామో అవి అన్నీ ఇచ్చేటువంటిది. కల్పవృక్ష, కామధేను, చింతామణి ఇవి అన్నీ ఒకే అర్థం. అలాంటి మణి, నవరత్నాలు అంటాం కదా, అలాంటి రత్నాలు అందులో చేసిన గృహం ఇది. ఒక్క చింతామణి కాదు, ఎన్ని చింతామణిలు ఉన్నాయో. మనం ఎట్లా సిమెంట్తో, మట్టితో, ఇటుకలతో ఇల్లు కడతామో అలాగే తను ఇల్లు చింతామణిలో కట్టారు. అలాంటి గృహంలో దాని లోపల తను ఉంటుంది. ఇక్కడ ఇప్పుడే చూసాము శ్రీమన్నగర నాయిక అని. అయితే ఇవి అన్నీ కూడా మనకు కూడా, ఇది కూడా ఒక చింతామణి. మన దేహం కూడా మనకు చింతామణి. ఎప్పుడు మనము అధ్యాత్మ పథంలో ఉండి దైవాసుర సంపద్ విభాగ యోగ చూశాము, శ్రద్ధాత్రేయ విభాగ యోగ చూశాము భగవద్గీతలో 16వ అధ్యాయం 17వ అధ్యాయం చూసి ఎలాంటి గుణాలు ఉంటే దైవీ గుణాలు, ఎలాంటి గుణాలు ఉంటే అసురి గుణాలు, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఇవన్నీ తెలుసుకొని ఒక్క సేవా మనోభావనతో నిస్వార్థంగా సేవ చేస్తే మన శరీరం, మన మనస్సు కూడా ఈ చింతామణి గృహ అవుతుంది. చిదగ్నికుండ సంభూత అని అన్నారు, దేవ కార్య సముద్యత. ఎప్పుడు ఇలాంటి పనులు మనము చేస్తామో అప్పుడు తను అందరిలో ఉంది, కానీ అనుభవానికి రావట్లేదు. ఇలా వండినప్పుడు, ఇలా సేవ చేసినప్పుడు మానవ సేవ, మాధవ సేవ అన్నారు. అలాగే చేసేటప్పుడు మనకు అనుభవానికి వస్తుంది. ఎక్కడో బయట వెళ్ళే అవసరం లేదు. ఆ గుడి ఈ గుడి వెళ్తాము. ఎందుకు వెళ్తున్నాము?
ఎక్కడ వెళితే నా లోపల ఉన్నటువంటి ఆ జగన్మాత మనకు కనపడాలి. ఆ అనుభవం రావడాని కోసం అక్కడ వెళ్తున్నాము. మన లోపల ఉంది. ఇది మనకు చింతామణి. మనకు ఈ బయట వెళ్ళినప్పుడు కారులో వెళ్తే సిగ్నల్ ఆపుతాం చూడండి, అప్పుడు అక్కడ ఒక బోర్డు ఉంటుంది, హెచ్చరిక, ఇక్కడ సీసీటీవీ కెమెరా ఉంది. అది చూస్తే ఎలాగుంటాము? అన్ని రూల్స్ ఫాలో అవుతాం. ఎక్కడ సీసీటీవీ కెమెరా లేదు అనిపిస్తుందో అక్కడ మనకెలా కావాలో అలా డ్రైవ్ చేస్తాము. స్పీడ్ 140 కూడా ఉంటే కూడా పర్లేదు. అక్కడ ఎక్కడో ఒక్క చోట రాశారు 80 అని, కానీ అది పర్లేదు, ఎవరు లేదులే, ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలియట్లేదు, అయితే వెళ్ళిపోదాం. రోడ్డు బాగుంది, వెహికల్స్ బాగున్నాయి, 140 ఏంటి, ఇంకా ఎక్కువ స్పీడ్లో కూడా జనాలు వెళ్తున్నారు. అదే సీసీటీవీ కెమెరా అక్కడ ఉంది అని తెలిస్తే ఎలా డ్రైవ్ చేస్తారు? అక్కడ ఏం రాశారో, స్పీడ్ లిమిట్ ఎంత రాశారో దాని లోపలనే ఉంటారు. ఎందుకు? లేకపోతే చలన వస్తుంది, ఫైన్ కట్టాలి. 1000 రూపాయో లేదా 5000 ఇప్పుడు ఇంకా ఎక్కువ చేశారంట. అది కట్టే ఇంట్రెస్ట్ లేదు. దానికోసం నియమాన్ని పాటిస్తున్నాము. సరే, భయంతోనే చేస్తున్నాము, ఓకే, ఏదో చేస్తున్నాం కదా. అలాగే మన దేహం లోపల కూడా సీసీటీవీ కెమెరా ఎందుకు పెట్టకూడదు? మనము పెట్టుకుంటే ఎప్పుడు యూస్ అవుతుంది మనకు? ఎప్పుడు మనకు ఒక నెగటివ్ థాట్ వస్తుందో అప్పుడు అలార్మ్ రింగ్ అవ్వాలి లోపల. జ్యోతి, అలార్మ్ అవుతుంది అక్కడ, ఏంటి ఇది తప్పు, ఇలాంటి ఆలోచన రాకూడదు నీకు, రామరామ చెప్పు, భజన పాడు, ఇలాంటి వార్నింగ్ రావాలి, హెచ్చరిక ఇవ్వాలి మనకు. అయితే లోపల మనము కూడా సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేసి మన బాడీని, మన మనస్సుని చింతామణి గృహంగా మనం ఎందుకు చేయకూడదు? ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఒక్క కెమెరా అయినా పెడదాం లోపల. అప్పుడప్పుడు గమనించాలి, కెమెరా ఊరికే పెట్టడం కాదు, అందులో ఏం చూపిస్తుంది, మంచిగా ఏమో చూపిస్తుందా? మనం ఇక్కడ ఇంటికి ఎవరైనా డోర్ బెల్ కొడితే లోపల చాలా ఇంట్లో ఉంటుంది, ఎవరు వచ్చారు, బయట తీసే అవసరం లేదు, లోపల నుంచి చూడగలుగుతాం ఎవరున్నారు అక్కడ. తెలిసిన వాళ్ళైతే ఓపెన్ చేయొచ్చు కదా, సెక్యూరిటీ కోసం పెట్టుకుంటున్నాము. అదే సెక్యూరిటీ సిస్టమ్ ఇక్కడ లోపల ఎందుకు ట్రై చేయకూడదు? మనం ఎలాంటి ఆలోచన వస్తుంది నాకు? మంచిదైతే రా, లేదా అక్కడికి ఆపాలి దాన్ని. మనమందరూ కూడా 100% ట్రై చేద్దాం, చూద్దాం ఎలాగవుతుందో చూద్దాం. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత శ్రీమత్ సింహాసనేశ్వరి అని చూశాం. అయితే ఒక సింహాసనం మీద కూర్చుంటుంది, దానికి 4 కాళ్ళు ఉంటాయి సింహాసనానికి. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు, 4 అయింది. ఇంకా పైన ఒక ప్లాంక్ ఉంటుంది కదా, అది సదాశివుడు అంట. అయితే పంచబ్రహ్మ వీళ్ళందరికీ కూడా పని చేయాలంటే తను ఆదేశం ఇవ్వాలి, తను కావాలి అక్కడ. సౌందర్యలహరి కూడా అద్భుతంగా 1వ శ్లోక 2వ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు చెప్తున్నారు, శివుడు ఒక్క స్పందించాలి అంటే అక్కడ నువ్వు ఉండాల్సిందే అని అమ్మవారికి చెప్తున్నారు. బ్రహ్ముడు ఆ పని చేయాలి, సృష్టి చేయాలంటే అమ్మవారి ఆదేశం కావాలి. ఎవరైనా పని చేయాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలి, లేకపోతే పంచప్రేతాసన స్థిత అని వస్తుంది. తర్వాత పంచప్రేతలు అయిపోతారు. పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ అడవి. ఎలాంటి అడవి ఇది? మహాపద్మ, ఇంకా వేరేమి లేదు అక్కడ. అలాంటి పుష్పాలు మాత్రమే, పద్మ మాత్రమే, ఇంకేమి లేవు. అది ఇక్కడ మనకు సహస్రార చక్ర ఉంది,
తలపైన సహస్ర అర, అర అంటే దళం, ఒక్కొక్క పెటల్ అంటాం కదా అది, ఒక్క పెద్ద మహాపద్మం అది. ఎన్ని దళాలు ఉన్నాయి? 1000 సహస్ర. అంటే ఆ సహస్రార చక్రంలో తను అక్కడ కూర్చుంటుంది. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. కదంబ అంటే 2 అర్థాలు ఉన్నాయి, ఇవి ఒక్కసారి చూసాము. ఒక పువ్వు ఉంది కదంబ పువ్వు అని. అయితే ఆ అడవి వన ఎలాగుంది? అన్ని కదంబ పూలే, కదంబ వృక్షాలే ఉన్నాయి, కదంబ పూలే ఉన్నాయి. అలాంటి వనంలో తను ఉంది. ఇంకొక విధంగా చూస్తే అన్ని రకరకాల పూలు, అవి అన్నీ ఒక బంచ్ చేస్తే దానికి పేరు కదంబ. అంటే తత్వంగా చూడాలి అంటే అందరూ ఉన్నారు ఈ ప్రపంచంలో. ప్రాణులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, ఇంకా వేరే వేరే వస్తువులు, పర్వతాలు, నదులు అన్నీ ఉన్నాయి. వేరే వేరే రకంగా ఉంటే కూడా ఈ ఒక్క బ్రహ్మాండంలో అవి అన్నీ ఉన్నాయి. అయితే ఇది ఒక పెద్ద బంచ్, బొకే అంటాం కదా అనొచ్చు, అది అమ్మవారే. అక్కడ అన్ని చోట తనే ఉంటుంది, కదంబ వనవాసిని. తరువాత సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. సుధాసాగర మధ్యస్థ, సుధా అంటే అమృతం, సాగర పెద్ద సాగరమే, అందులో మధ్యంలో తను ఉంటుంది. మన సముద్ర మథన కథ చూస్తే అమృతాని కోసం ఈ మథన జరిగింది. కానీ మథన చేసేటప్పుడు ఫస్ట్లోనే అమృతం వచ్చిందా? రాలేదు కదా. ఎన్నో వస్తువులు వచ్చాయి, లక్ష్మి కూడా అందులో వచ్చింది అంటారు. లక్ష్మి, చంద్ర, ధన్వంతరి, ఉచ్చైశ్రవసు, ఐరావత, ఇంకా నానా వేరే వేరే వస్తువులు వచ్చాయి. దాని ముందు వచ్చింది హాలాహల విషం. అయితే కథ మనకు తెలుసు. శివుడు దాన్ని తీసుకొని ఇక్కడ కంఠ వరకు మాత్రమే తీసుకువెళ్తాడు. లోపల తీసుకువెళితే మనమందరూ ఉన్నాము, బ్రహ్మాండమే ఉంది పొట్ట లోపల. అయితే స్వీకారం చేశాడు, కానీ ఇక్కడ ఆపేసి నీలకంఠ అని పేరు వచ్చింది. అయితే ఈ తత్వం మనకేంటంటే, మనం కూడా ఈ ప్రపంచంలో ఉండినప్పుడు అన్నీ ఉంటాయి, నెగటివ్, పాజిటివ్, అవి మంచిది కాదు, ఇవి మంచిది, అన్నీ ఉంటాయి. కానీ ఏది మంచిది కాదో దాన్ని కూడా స్వీకారం చేసి ఎక్కడ వరకు దాన్ని తీసుకువెళ్ళాలి, ఎక్కడ దాన్ని ఆపాలి, అక్కడికి ఆగిపోవాలి. మనం ఏం చేసుకుంటున్నాము? ఏదో దుఃఖమో కష్టమో నెగటివ్ ఏమైనా ఉంటే దాన్నే పెద్దగా ఇష్యూ చేసి దాని గురించే మాట్లాడతాం. సుఖం కావాలి అని కోరుకుంటున్నాము, కానీ సుఖం వస్తే, అనుభవానికి వస్తే కూడా ఇక్కడ మెమరీలో పెట్టుకోవట్లేదు. మెమరీలో దేన్ని పెట్టుకుంటున్నాము? ఏది నెగటివ్గా జరిగిందో, ఎవరి వల్ల నాకు దుఃఖం వచ్చిందో, కష్టం వచ్చిందో వాళ్ళ గురించే మాట్లాడతాం. ఇది సరికాదు. ఎలా ఆ భగవంతుడు శివుడు ఇక్కడ ఆపేశాడో అలాగే మనము కూడా కష్ట దుఃఖాలు రాని స్వీకారం చేద్దాము, కానీ దాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపాల్సిందే. ఇది శివుడు మనకు చెప్పే ఒక తత్వం. అలాంటి సుధాసాగరంలో ఇంకొక విధంగా చూస్తే, సుధాసాగర అంటే ఈ వర్తమాన, ఇందులో నౌ అండ్ హియర్ అంటాము. ఇప్పుడే మనం అలా ఉన్నామా? ఇప్పుడు ఈ వర్తమానంలో బ్రతకాలి. ఎలాగున్నాము? ఏం జరిగిపోయిందో, ఇంకేమి జరగపోతుందో దాని గురించే ఆలోచించి వర్తమానంలో మనము బతకట్లేదు. వాళ్ళు అలాగ చేస్తే నేనేం చేస్తాను? చేస్తారా? అది కూడా తెలీదు. చేస్తే కదా లివింగ్ ఇన్ ద ప్రెజెంట్ అంటాము. అది సుధాసాగర. కామాక్షి, కామదాయిని, 2 నామాలు. కామాక్షి, ఇంకొకటి కామదాయిని. కామ అంటే మన కోరికల్ని తను ఇస్తుంది. దాయిని అంటే మనకి ఏ కోరికలు ఉందో దాన్ని, మనకేం కావాలో తను ఇస్తుంది. కానీ ఎలాంటి కోరికలు? అధ్యాత్మ కోరికలు, లౌకిక కోరికలు కాదు.
మన కళ్ళే కామాక్షి, కళ్ళే తను. ఇంకా మన ఎలాంటి కోరికలు ఉంటే కూడా తను ఇస్తుంది అంటున్నారు. కానీ ఎలాగుండాలి మన కోరికలు, ఏ కోరికలు తీర్చిస్తే మనకు మంచిది అని తనకు తెలుసు. అలాగే మనకు ఇస్తుంది కామదాయిని. దేవర్షి గణ ఇక్కడికి 23వ శ్లోకం అయింది. ఇక్కడ వరకు ఇది ఫస్ట్ అధ్యాయం, మొదటి అధ్యాయం. ఇది ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. ఎలా భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయో అలాగే లలితా సహస్రనామంలో కూడా 18 అధ్యాయాలు ఉన్నాయి. ఇది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ చాప్టర్. ఇప్పుడు 2వ అధ్యాయం. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత. భండాసురాని. ఎవరి భండాసుర? కథలో మన్మథుడిని శివుడు 3వ కళ్ళు తెరిచి భస్మ చేస్తాడు. అక్కడంతా బూడిద ఉండింది. చిత్రకర్మ అని ఒక గంధర్వుడు వచ్చి దాన్ని అంత ఒక ముద్ద చేసి దానికి లైఫ్ వస్తుంది. ఆ బూడిద నుండి వచ్చిన దేహానికి పేరు భండాసుర. ఎందుకు అసుర అని అంటే ఆయన తపస్సు చేశాడంట. తపస్సు చేసి ఏమడిగాడు? నాకు మృత్యు రాకూడదు. దీనికి అందరు అసురులు ఇదే అడుగుతారు ఫస్ట్. కానీ ఏ దేవుడు కూడా దానికి ఒప్పుకోడు. అయితే శివుడు ఒప్పుకోలేదు. అయితే ఏం అడిగాడు? సరే పోనీలే, నాకు మృత్యు వస్తే ఒక స్త్రీ వల్ల రాని అని అడిగాడు. ఎందుకంటే ఆయన అనుకున్నాడు స్త్రీలు ఏమి పవర్ శక్తి లేదు, ఏమి లేదు వాళ్ళకి, ఏ స్త్రీ నన్ను చంపగలుగుతుంది? చంపలేరు, చంపడం అసాధ్యం అని అలాంటి వరం అడిగాడు. ఇంకొకటి, ఎవరు నాతో యుద్ధం చేస్తారో వాళ్ళు 50% శక్తి నాకు రావాలి, సగం నాకు రావాలి. సరే అయింది. ఇది తర్వాత దేనికి ఉపయోగించాడు? ఒక పెద్ద నగరం కట్టాడు. శూన్యక అని పేరు. ఇంకొక పేరు శోణితపుర అని కూడా ఉంది. దానికి పేరు శూన్యక. శూన్యక అంటే బయట నుండి చూడటానికి అన్నీ ఉన్నాయి, ఎంత బాగుందో. కానీ లోపల వెళితే ఏమీ లేదు. అంటే మంచి విషయాలు ఏమీ లేవు ఆ నగరంలో. అందరూ చెడ్డవాళ్ళే. అందరు గుణాలు కూడా ఎలాంటి గుణాలు అంటే మెయిన్గా లజ్జ లేకపోవడం. లజ్జ లేదు అంటే మనము ఎలాగైనా ఏం కావాలో ఏం చేయాలో అనిపిస్తుందో అవన్నీ చేసేస్తాము. ఎప్పుడు లజ్జ అని ఉందో అప్పుడు కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటున్నాము. వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో, ఇది సరియో ఇది తప్పు అని వివేచన చేసుకుంటాము. ఇది అలా లేదు, లజ్జ అనేది లేదు. ఆ తరువాత ఎట్లా కావాలో అట్లా తినడం, ఎంత కావాలో అంత తినడం. తరువాత నిద్ర, అతి నిద్ర, ఎప్పుడు చూస్తే నిద్ర. ఇవన్నీ ఉండేసరికి ఏమవుతుంది? అయ్యో ఏమి చేసే, ఎక్కువ తింటే అంతే కదా మనకు, ఏం వద్దులే ఇవాళ ఏం పని చేసే ఒక ఇంట్రెస్టే లేదు, మనకు కూడా అలాగా అవుతుంది. అయితే ఈ భండాసురుడు అలాగే ఉండేవాడు. ఇవి అన్నీ ఉండి అహంకారం, ఇది చాలా ఎక్కువ అయింది. అయితే అందరితో వెళ్ళి యుద్ధం చేయడమే. ఇంకా నెక్స్ట్ లెవెల్ స్వర్గ. ఇక్కడ వెళ్ళి ఇంద్ర పదవి నాకు కావాలి అనిపించింది ఈ భండాసురుడికి. అప్పుడు దేవతలకి కష్టమైంది. వాళ్ళందరూ వెళ్ళి అందరు దేవుడులతో, శివ విష్ణు బ్రహ్మ అందరితో వెళ్తే కూడా అందరు అన్నారు మనమేం చేయలేము. ఎందుకో అలా వర ఉంది కదా. అయితే ఇంకా ఒక్కటే దారి, అమ్మవారిని ప్రార్థన చెయ్యాలి అంతే. అయితే అందరూ దేవర్షి గణ సంఘాత అంటే సంఘటన, ఒక సమూహం అందరూ ఒకేసారి అక్కడ వెళ్ళి దేవర్షి అందరు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆత్మ వైభవ ఎలాంటిది అమ్మవారు అంటే ఎట్లా, దాని గురించి వైభవ గురించి చెప్తారు, స్తుతి చేస్తారు. ఆ తరువాత భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. అయితే వాళ్ళందరూ ప్రార్థన చేశారు కాబట్టి తను అక్కడ వస్తుంది.
చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత, వాళ్ళు కోసం తను అక్కడ ఆవిర్భూతంగా అక్కడ వస్తుంది. దేనికి? భండాసుర వధ చేయడానికి. భండాసుర వధోద్యుక్త శక్తి సేన. తను ఒక్కతే రాలేదు, అందరూ పెద్ద సైన్యమే ఉంది, అందరిని తీసుకువచ్చింది. తన సేన పేరు శక్తి సేన. ఇది భండాసురుడి కథ ఒక వేరే సంగతి. మనమందరూ కూడా ఈ భండాసురులుగా తయారయ్యామా అని ఒక్కసారి మనము అనలైజ్ చేసుకోవాలి. నేను భండాసురుడు అలాగే ఉన్నానా? ఆహారం ఎక్కడ ఏ టైంలో ఏమి దొరకదే తినడమే. ఆకలి ఉందో లేదో తెలీదు, కానీ తినడమే. ఎంత నిద్రపోతున్నాము, ఎంత ఆసక్తి ఉంది నేర్చుకోవడానికి, ఇంకా ఎలా ప్రవర్తిస్తున్నాము, లజ్జ కొంచెమైనా ఉందా లేదా, ఇవన్నీ మనము ఆలోచించాలి. అలాగుంది అంటే సరే ఉన్నామా, పర్లేదు, దానికి ఏమి ఇప్పుడు పరిహారం ఏంటి? దానికి ప్రార్థన చేస్తే తను వచ్చి మన లోపల ఉన్నటువంటి ఈ దుర్గుణాలు దాన్ని అన్ని శక్తి సేనతో వచ్చి సంహార చేస్తుంది. అయితే ఎనలైజ్ చేసుకోవాలి. వేరే వాళ్ళ ఎనాలిసిస్ మనకు అనవసరం. నా లోపల ఏం జరుగుతుంది ఇది మనము చూసుకోవాలి. భండాసురుడుగా నేను ఉన్నానా లేదా? ఉంటే అమ్మవారిని ఈ దుర్గుణాల్ని అన్ని సంహారం చేయి తల్లి అని ప్రార్థన చేయాలి. డెఫినెట్గా తను వస్తుంది. సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజసేవిత. చాలామంది పాడినప్పుడు సింధూర వ్రజసేవిత అంటారు. సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజసేవిత, ఇది తప్పు. సింధుర అంటే ఏనుగ, గజ. సంపత్కరి అని ఒక దేవత, తను గజ మీద, ఏనుగ మీద కూర్చొని తనతో సేవ చేయడానికి సిద్ధంగా వచ్చింది. మనకు తెలుసు కదా, సైన్యం అంటే ఇవి అన్నీ ఉంటాయి, గుర్రలు ఉంటాయి, ఏనుగలు ఉంటాయి. అయితే ఈ సంపత్కరి అని దేవత తను ఏం చేస్తుంది అంటే, మన లోపల చెడ్డంగా మనం ఉంటే మనకు హెచ్చరిక అని చెప్తుంది. ఆ తరువాత సంహారం అయిన తరువాత, ఈ దుర్గుణాలన్నీ అమ్మవారు సంహారం చేసిన తరువాత మళ్ళీ మంచి గుణాలు, ఏమేం సంపత్తు మనతో ఉండిందో అవి అన్నీ మళ్ళీ వాపస్ ఇస్తుందంట ఈ సంపత్కరీ దేవత. తరువాత అశ్వారూఢ అధిష్ఠితాశ్వ కోటి భిరావృత. ఇప్పుడు గుర్రల మీద కూర్చొని ఇంకొక దేవత, కోటి ఎన్ని గుర్రాలు ఉన్నాయో అక్కడ అన్ని గుర్రాలని తీసుకొని ఈ దేవత గుర్రల మీద కూర్చొని సేవ చేయడానికి సిద్ధంగా వచ్చింది. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. ఇప్పుడు చక్రరాజ, శ్రీచక్ర గురించి ఇంకొక క్లాస్లో తర్వాత చూద్దాము. ఇప్పుడు చక్రరాజ, దానికి చక్రరాజ అని పేరు. శ్రీచక్రానికి చాలా చక్రాలు ఉంటాయి, దానికి శ్రీచక్రకి చక్రరాజ అని పేరు. చక్రరాజ రథారూఢ సర్వ ఆయుధ పరిష్కృత. ఈ శ్రీచక్రంలో 9 పార్ట్స్ ఉంటాయి. ఆ పార్ట్స్ అన్ని తర్వాత చూద్దాము. మన దేహంలో కూడా 9 ద్వారాలు ఉన్నాయి. అయితే ఈ శ్రీచక్ర కూడా మన దేహమే, లేదా మన దేహమే ఆ శ్రీచక్రము అనుకోవచ్చు. అందులో శివతత్వాలు 4 శివతత్వాలు, 5 శక్తి తత్వాలు ఉన్నాయి, 9 అయింది. ఇది త్రికోణ రూపంలో మనకు శ్రీచక్రంలో కనపడుతుంది. మన దేహంలో ఈ చక్రాలు ఉన్నాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, ఆ తర్వాత పైన ఉండేటువంటిది సహస్రార. ఈ 5 మూలాధారం నుండి విశుద్ధి వరకు 5 చక్రాలు మన పంచభూతాల్ని చూపిస్తున్నాయి. ఈ ఆజ్ఞా చక్ర అనేది మనస్సుని చూపిస్తుంది. ఎప్పుడు మనము ఈ పంచతత్వాలు, పంచభూతాల్ని మనము మన లోపల ఉన్నటువంటి ఈ చక్రాలను మనము కంట్రోల్లో తీసుకువస్తామో దానితో మనస్సుని
తీసుకువస్తే తను ఇక్కడ ఉంటుంది. శ్రీచక్ర, ఇంకా వేరే శ్రీచక్ర అవసరం లేదు, మన దేహమే మనకు శ్రీచక్ర. అందులో కూర్చొని సర్వ ఆయుధ పరిష్కృత, అన్ని ఆయుధాలని తీసుకొస్తుందంట. ఏంటి ఇక్కడ ఆయుధాలు అంటే, మన సాధన చేయడానికి వేరే 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 రకాలుగా మనము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సాధన చేస్తారు. దానికి పేరు ఇక్కడ ఆయుధ. సర్వ ఆయుధ, ఏ ఆయుధం మనకు కావాలో ఆయుధాన్ని తీసుకొని మనము మన అభివృద్ధి చేసుకోవచ్చు. ఇది సర్వాయుధ పరిష్కృత. గేయ చక్రరథారూఢ మంత్రిణి పరిసేవిత. అమ్మవారికి మంత్రిని, మినిస్టర్ ఉండాలి కదా. ఎవరు మినిస్టర్? శ్యామలాంబ, శ్యామలాదేవి అమ్మవారికి మినిస్టర్. దేంట్లో వచ్చింది? గేయ చక్రరథారూఢ. గేయ అంటే చాలా ప్రాముఖ్యమైనది అని ఒక్క మీనింగ్. ఇంకొకటి నాదం, సంగీతం అని ఉంది. గేయ అంటే నాదం అని కూడా ఉంది. ఈ శ్యామలాంబ ఏం చేస్తుంది అంటే, మన లోపల ఉంటుంది కదా, నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు, కావాలి వద్దు, కావాలి వద్దు ఉంటుంది కదా, దీన్ని తీసి పడేస్తుందంట శ్యామలాంబ. అందుకే ఈ చక్రం చాలా ముఖ్యమే. గేయ చక్ర ముఖ్యమైన చక్రంలో కూర్చొని మన ఆశలు, ఈ కావాలి అనే ఆశ, ఇది వద్దు అనే అది కూడా ఆశ, అవన్నీ తీసి పడేస్తుంది శ్యామలాంబ. తను మంత్రిని. తరువాతది కిరిచక్రరథారూఢ దండనాథా పురస్కృత. పందికుక్క, కిరి అంటే పందికుక్క లేదా వరాహ అవతారంలో చూశాము మనము. వరాహ అంటే ఏం చేస్తుంది? తవ్వుతుంది. లోపల మట్టి లోపల తవ్వి 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 లోపల ఏముందో దాన్ని తీసేస్తుంది. వరాహ అలాగే కదా చేసింది, వరాహ అవతారంలో చేశాడు. ఇక్కడ ఇలా ఒక రథం ఉంది. అది చూడటానికి కూడా ఒక వరాహ రూపంలోనే ఉందంట ఆ రథం. దాని మీద కూర్చొని దండనాథ అంటే కమాండర్ ఇన్ చీఫ్, ఆర్మీకి చీఫ్ ఒక్కడు ఉంటారు కదా. అయితే ఇక్కడ వరాహ రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారికి పేరు వారాహి. మన లోపల చాలాసారి ఎంత మంచివాళ్ళు అయితే కూడా ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యంలో ఏదో ఒక్కటైనా కొంచెమైన లోపల ఉంటుందంట. దాన్ని వారాహి వచ్చి తొవ్వి తొవ్వి మనస్సు లోపల తొవ్వి తొవ్వి ఆ ఒక్క నెగిటివ్ క్వాలిటీ ఉంటే దాన్ని తీసి పడేస్తుంది. చూడండి ఎలా పని చేస్తారు వీళ్ళు మన లోపల అని. మనసు లోపల బయటకి కనబడటం లేదు, కానీ లోపల ఒక చిన్న ద్వేషమో మాత్సర్యమో ఏదో ఒక్కటి ఉంటే కూడా దాన్ని తీసి పడేస్తుంది. ఇది వారాహి. శ్యామలాంబ మన కావాలి, మన కోరికలు, ఇది కావాలి అది వద్దు అవి అన్నీ తీసి పడేస్తుంది. ఈ వారాహి మనస్సు లోపల తొవ్వి తొవ్వి ఏదో ఒక్క నెగటివ్ ఉంటే కూడా దాన్ని కూడా తీసి పడేస్తుంది. నెక్స్ట్ది జ్వాలామాలిని కాక్షిప్త వన్ని ప్రాకార మధ్యగా. జ్వాలామాలిని అంటే ఒక నిత్య దేవత. 16 నిత్య దేవతలు ఉంటారు, అందులో 14వ దేవత జ్వాలామాలిని. జ్వాలామాలిని కాక్షిప్త వన్ని ప్రాకార, అగ్నితో ఒక దుర్గం కట్టేస్తుంది. ఏమి దుర్గం అంటే, ఎవరు రాకూడదు లోపల. సీతాపరణ చేసేటప్పుడు రావణుడు వస్తాడు, కానీ అక్కడ లక్ష్మణ రేఖ ఉండింది, దాన్ని క్రాస్ చేయలేకపోయాడు, అగ్ని వచ్చేది అప్పుడు. అలాగే మన చుట్టూ ఒక పెద్ద దుర్గం ఈ జ్వాలామాలిని కట్టుతుంది. ఎలాంటి దుర్గం ఇది? ఎవరి జ్వాలామాలిని? మనము నామస్మరణ చేస్తే మన చుట్టూ ఒక పెద్ద మంచి దుర్గం తయారవుతుంది. ఏ నెగిటివ్ దుష్ట శక్తి కూడా మనకు లోపల రానివ్వట్లేదు. అది దేహానికి రానివ్వట్లేదు, మనసుకి కూడా రానివ్వట్లేదు. అలాంటి ఒక్క దుర్గం ఉంది, అది అగ్నితో చేసిన దుర్గం. ఈ జ్వాలామాలిని ఈ పని చేస్తుంది. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు?
మన లోపల బండాసురుడు ఉన్నాడు కదా, దాని సంహారం చేయాలంటే సిద్ధంగా ఉండాలి. అమ్మవారికి వీళ్ళందరూ సహాయం చేస్తున్నారు. అమ్మవారు వచ్చి అక్కడ కూర్చోవాలి అంటే ఇవన్నీ సిద్ధంగా ఉండాలి. అయితే చూడండి ఎన్ని మంది మనకు సహాయం చేస్తున్నారు. ఆ తరువాత బండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత. ఆహా, అందరినీ అమ్మవారి చూస్తుంది. అందరు కూడా ఎంత ఉత్సాహంతో యుద్ధం చేయడానికి బయలుదేరారు, మొదలు పెడుతున్నారు. బండ సైన్య వధో ఉద్యుక్త స్టార్ట్ చేశారు అందరూ. దాన్ని చూసి వాళ్ళని శక్తి చూసి అమ్మవారికి హర్షిత ఎంతో సంతోషమైంది. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. ఆటోప అంటే ఇక్కడ చూపించడం, ఆటాటోప అంటారు. అన్ని చూపించడం, ప్రదర్శన చేయడం. ఏమి ప్రదర్శన చేస్తున్నారు? శక్తి. వాళ్ళు శక్తి వాళ్ళు ప్రదర్శన చేస్తూ ఉంటే, నిత్యంగా ఎప్పుడు కూడా ప్రదర్శన చేస్తూ ఉంటే అమ్మవారికి ఎంతో ఆనందమైంది. ఆ శక్తిని చూస్తే ఎంతో ఆనందమైంది. ఇది వేరే శక్తి అని అనుకోకూడదు. అదే శక్తి వేరే వేరే రూపంలో వేరే వేరే పని చేస్తుంది అంతే. ఇప్పుడు ఒక గవర్నమెంట్ అంటే ఒక్క చీఫ్ మినిస్టరో ప్రైమ్ మినిస్టరో ఉంటాడు. అన్ని పని ఆయనే చేయట్లేదు. మీరు ఇది చేయండి, వేరే 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 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సక్షమంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూడా పని చేయాలి. అలాగే తను కూడా వేరే వేరే వాళ్ళకి ఒక్కొక్క పని ఇచ్చేసింది. అయితే వాళ్ళందరూ కూడా తెలుసుకొని నా పని ఏంటి అని తెలుసుకొని వాళ్ళు పని చేయడానికి ఉత్సాహంగా ముందు వస్తున్నారు. బండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత. బాలా త్రిపుర సుందరి. 9 వయస్సు ఈ చిన్న అమ్మాయి. అది అమ్మవారి చిన్న రూపం అంటారు, బాలా త్రిపుర సుందరి. తనేం చేస్తుంది? బండపుత్రవధోద్యుక్త. బండాసురుడికి 30 మంది పుత్రరత్నాలు. వాళ్ళని చంపడానికి బాలా త్రిపుర సుందరి వస్తుంది. చూడండి, అక్కడ పిల్లలు, ఇక్కడ ఈ పిల్ల. ఏమో చాలా చిన్న పిల్ల అని అనుకుంటే ఎంత శక్తితో అందరి 30 మందిని కూడా తను సంహారం చేస్తుంది. ఈ శ్రీ విద్యా ఉపాసకులకి మంత్ర ఇనిషియేషన్, మంత్ర ఉపదేశం అవుతుంది చూడండి. అప్పుడు ఫస్ట్ వాళ్ళు చేసేది బాలా త్రిపుర సుందరి జపం. తన్ని ఫస్ట్ పూజించాలి. ఆ తర్వాతనే పంచదశియో షోడశి మంత్రమో ఏదో ఒకటి, ఆ తర్వాతనే ఫస్ట్ బాలా త్రిపుర సుందరి. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత. ఇప్పుడు మంత్రి, వాళ్ళు బండాసురుడికి మంత్రి, ఆయన పేరు విషంగ. అమ్మవారి మంత్రి మనకు తెలిసి ఇప్పుడు శ్యామలాంబ. అయితే అక్కడ మంత్రి ఇక్కడ మంత్రి వాళ్ళు యుద్ధం చేస్తారు. ఇది ఒక పద్ధతి. అప్పుడు మంత్రి చేయడం, యుద్ధం చేయడం. అలాగే సేనాధిపతి ఇక్కడ సేనాధిపతి చేయడం, రాజు ఇక్కడ చేయడం, అట్లా ఒక పద్ధతి ఉండింది. ఇక్కడ అమ్మవారికి మంత్రినిగా శ్యామలాంబ ఉంటే బండాసురుడికి ఎవరు? విషంగ. విషంగ అంటే ఎవరు? ఎవరికి సత్సంగమే లేదు అలాంటి వాడికి పేరు విషంగ. ఎలాంటి సంఘం ఉండింది? మంచి సంఘం కాదు, సత్ సంఘం కాదు. ఎప్పుడు చూస్తే చెడ్డ ఆలోచనలు. ఏ గుణాలు బండాసురుడికి ఉండిందో అవి అన్నీ ఉన్నాయి, ఈయన కూడా ఉన్నాయి. యథా రాజా తథా ప్రజ. రాజుకి ఎలా గుణాలు ఉంటాయో అలాగే అందరు ప్రజలు కూడా అలాగే ఉంటారు. అయితే ఆ బండాసురుడి సైన్యమే అలాగుండింది. అందులో ఈయన మంత్రి విషంగ. పేరే చూడండి, విషంగ. మనం కూడా ఇలాగున్నామా? ఆలోచించాలి. నేను నా లోపల ఏం నడుస్తుంది విశ్లేషణ చేసుకోవాలి. చెడ్డ ఆలోచన నాకు వస్తే నేను విషంగా. సత్సంగం చేస్తున్నాము, మంచి వాళ్ళతో కలుస్తున్నాము, కానీ మనసులో వచ్చే ఆలోచన ఎలా ఉంది? చెడ్డంగా ఉందా? ఉంటే
నేను విషంగా. అయితే శ్యామలాంబ తను రావాలి, తను ఇలాంటి ఆలోచనల్ని సంహారం చేయాలి. ఇది మనము ప్రార్థన చేసుకోవాలి. విశుక్ర ప్రాణహరణ వారాహి వీరినందిత. దండనాథ వారాహి. అలాగే బండాసురుడి సైన్యంలో దండనాథ విశుక్ర. విశుక్ర అంటే వీర్య లేనటువంటి వాడు, నిర్వీర్యుడు. అంటే శక్తి లేదు అని కాదు, శక్తి ఉంది. ఏ శక్తి ఉంది? దేహ శక్తి ఉంది, దేహ బలం ఉంది. కానీ మనస్సు ఎలాగుంది? దుర్మార్గుడు. చాలామంది లంచం తీసుకుంటారు. లంచం తీసుకుంటే మనస్సు ఎలాగుంటుంది? బయటకి చాలా ఎంత శ్రీమంతుడు నేను, ఎంత పెద్ద ఇల్లు ఉంది నాకు, అవి అన్నీ ఉండొచ్చు. కానీ మనస్సు లోపల ఎప్పుడు కూడా భయంగా ఉంటుంది. ఎవరికి తెలిసిపోతుందో, ఎప్పుడు నన్ను జైలు వేస్తున్నారో, నాకు ఏ శిక్ష ఇస్తున్నారో. ఇంకా అలాంటి వాడికి ఎవరికో వేరే వాళ్ళకి అక్కడ శిక్ష దొరికింది, ఇచ్చారు అంటే మనం కూడా అలాగే ఉంటాము, భయంతో బతుకుతాము. ఒక తల ఎత్తి నడవాలంటే ధర్మాన్ని అనుసరించాలి. లేదా ఎప్పుడు భయంతో ఎంత వాగినా కూడా లోపల మనస్సు భయంగా ఉంటుంది. అలాగే ఉన్నవాడు విశుక్ర. శక్తి ఉంది, చాలా శక్తి ఉంది. అది దేహ బలం మాత్రమే. మనకి ఎప్పుడు చూడండి, మనకు మనస్సు బలంగా ఉండాలి అంటే ధార్మిక మార్గం తప్పదు. ఇది ధర్మ ఏంటో తెలుసుకోవాలి, ఏమి చేయొచ్చో ఏమి చెయ్యకూడదు. శ్రద్ధాత్రేయ విభాగంలో కూడా మనం చూశాము. ధర్మ మార్గంలో నడవకపోతే మనస్సు ఎలాగుంటుంది? అలాగే ఉన్నవాడు విశుక్ర. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఈ వారాహి వీర్యం చూడండి, శక్తి చూడండి. విశుక్రుడు కూడా ఏం తక్కువ కాదు, దేహబలం చాలా ఉంటుంది. అలాంటి వాడుతో కూడా వారాహి దండనాథగా ఉండి, వారాహి ఆయనతో యుద్ధం చేసి ఆ విశుక్రుడి సంహారం చేసేస్తుంది. వారాహి వీర్యనందిత. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఏ విఘ్న రాకూడదు అంటే ఎవరిని పూజించాలి? ఆ విఘ్నేశ్వరుడిని. ఇది మనకు తెలుసు. అయితే అమ్మవారు కూడా మహాగణేశ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. గణేశ్వరుణ్ణి అక్కడ తీసుకొస్తుంది. కల్పిత గణేశ్వర. అది మనకు ఇది కూడా కథ తెలుసు. ఎలా చేసింది అమ్మవారు, గణేశ్వరుడు ఎలా పుట్టాడు, ఇవి అన్ని కథ మనకు తెలుసు. కానీ ఇక్కడ కామేశ్వర ముఖ ఆలోక, ఆ కామేశ్వరుడిని మొహం చూసి ఆ తరువాత గణేశ్వరుడిని సృష్టి చేసింది అమ్మవారు. అమ్మవారు కూడా యుద్ధానికి వెళ్ళే ముందు గణేశ్వరుడిని సృష్టి చేసి అక్కడ ఆవాహన చేస్తుంది. మనము కూడా చెయ్యాలి కదా. ఏదో ఒక పూజ చేసేటప్పుడు మాత్రమే శ్రీ గణేశాయ నమః అనడం మాత్రమే కాదు. ఏ కార్యం మొదలు పెడితే మనకు స్మరణ రావాలి. ఆ శ్రీ గణేశ్వరుడిని చేసింది అమ్మవారు మన కోసం. ఏ విఘ్న మనకు వస్తుందో దాన్ని అన్ని సంహారం చేయాలి. ఇది మనం చాలామంది చేస్తున్నాం. ఇల్లు కట్టే ముందు విఘ్నేశ్వరుడి పూజ చేస్తాము, గణహోమం చేస్తాము, గణపతి హోమం చేస్తాము. అవి సరి. కానీ మనం ఈ అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్తూ వెళ్తూ ఎన్నో విఘ్నాలు వస్తాయి మనకు. ఎలాంటి విఘ్నాలు వస్తాయి? ఇవాళ ఎంతో బాగుంటుంది రిసెప్షన్లో.
నేను తినిన ఆహారం చాలా బాగుండింది. అయితే బాగుంది అని చాలా స్వీట్స్ తినేశాను. అమ్మా, ఇప్పుడు చూస్తే ఎంత పొట్ట నొప్పి నాకు. అయితే లలితా సహస్రనామం ఇవాళ వద్దు, రేపు చూద్దాం. ఇంకా ఇవాళ వంటలు బాగాలేదు. వంటలు బాగలేకపోతే మనస్సు బాగలేదు. మనస్సు బాగలేకపోతే ఎలా పఠన చేస్తాను? చేయలేను. పర్లేదు, ఒక్కరోజు వదిలేస్తాను. ఇవి కూడా విఘ్నమే. అక్కడ తినాలి అనిపించింది ఇక్కడ ఆ మనసుకి. ఒక 4-5 ఐస్ క్రీమ్ తిన్నాను, పోయింది. ఇంకా ఎలా పఠన చేస్తాను? జలుబు జ్వరం వచ్చింది, లేదా పొట్ట నొప్పి వచ్చింది. దేనివల్ల వచ్చింది? అక్కడ మనస్సు చెప్పింది, జ్యోతి తిను 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 అని చెప్పింది, తినేశాను. ఇది కూడా ఒక విఘ్నమే. ఇలాంటి ఎన్నో విఘ్నాలు వస్తాయి మనకు. బయట నుండి కాకపోవచ్చు, మనస్సులో వస్తుంది. తొందరగా లేచి లలితా సహస్రనామ చదువుతాను, పఠన చేస్తాను అనుకున్నాను, కానీ లేవలేకపోయాను. ఇది కూడా ఒక విఘ్నమే. చిన్న చిన్నది అనుకోవచ్చు, కానీ అన్ని విఘ్నాలే. అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళాలంటే ఈ విఘ్నాల్ని అన్నీ సంహారం అవ్వాలి. అయితే దానికి ఇక్కడ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. భండాసురుడి కథ మాత్రమే అని అనుకోకూడదు. మనమందరూ కూడా ఇలాగే ఉన్నాము. ఏదో ఒక్క గుణం చూస్తే కూడా బయట నుండి చూడటానికి ఎంత బాగున్నామో, అందరూ కూడా మంచిగా మాట్లాడుతున్నాం అందరితో, కానీ లోపల వేరే వాళ్ళకి ఎవరికి తెలీదు, మనకు మాత్రమే తెలుసు. లోపల ఎలాగున్నానో నాకు మాత్రమే తెలుసు, ఇంక ఎవ్వరికి తెలియట్లేదు. మంచిగా నవ్వుతో లలితా సహస్రనామ అంత అద్భుతంగా వర్ణన చేస్తే అమ్మో ఎంత మంచివారు అనిపిస్తుంది. ఇది మాత్రమే, లోపల ఏముందో అది నాకు మాత్రమే తెలుసు. అందుకే మన లోపల ఉన్నటువంటి అది ఏ దుర్గుణాలు ఉన్నాయో దాన్ని తీసి పడేయమని తనకి ప్రార్థన చేయాలి. శ్యామలాంబ రావాలి, వారాహి రావాలి, జ్వాలామాలిని రావాలి, గణేశ్వరుడు విఘ్నేశ్వరుడు ఇక్కడ ఉండాలి. విఘ్నాలు ఎన్నో వస్తున్నాయి, అందరూ కావాలి. అందరూ కావాలి అంటే అమ్మవారికి మాత్రమే చెప్తే చాలు. అందరికీ సపరేట్గా చెప్పే అవసరం లేదు. వెళ్ళి అక్కడ ప్రైమ్ మినిస్టర్కో చీఫ్ మినిస్టర్కో ఎవరు చీఫో వాళ్ళకి చెప్తే చాలు. వాళ్ళు ఎవరెవరిని పంపించాలో ఆవిడ చూసి మనకు పంపిస్తున్నారు. అలాగే జ్వాలామాలిని ఒక పెద్ద దుర్గం కట్టాలి. నా దేహానికి కూడా కష్టం రాకూడదు, మనస్సుకి కూడా కష్టం రాకూడదు. అధ్యాత్మ పథంలో నేను వెళ్ళాలి అంటే ఇది ఒక వాహనం నాకు. ఇక్కడ నుండి నేను ముందుకు వెళ్ళాలి అంటే ఇది ఒక వాహనమే కదా. ఈ వాహనమే సరిగా లేకపోతే నేను ఎలా ముందుకు వెళ్తాను తల్లి? అయితే దైహికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నేను శక్తి ఇవ్వు, నాకు ముందుకు వెళ్ళాలి, నాకు ఇలాంటి శక్తి ఇవ్వు అని ఆ తల్లితో అందరూ ప్రార్థన చేద్దాము. ఎందుకు రాదు? తను తప్పకుండా వింటుంది. మనం ఏం చెప్తున్నామో, ఏం కోరికల్ని ముందుకు పెడుతున్నామో తను గమనిస్తుంది. ఒక ఎంఆర్ఐ స్కానర్ పెట్టింది. ఏదో బయట మాత్రమే తల్లి నాకు అధ్యాత్మ పథంలో ముందుకు వెళ్ళాలి, నాకు అది ఏం కావాలో అది ఇచ్చేసేయని అడగడం బయట నుంచి, లోపల నాకు ఆ ఆభరణ కావాలి, ఇది కావాలి, ఇంకా లౌకిక కోరికలో ఉంటే తనకు తెలిసిపోతుంది. పెద్ద ఎంఆర్ఐ స్కానర్ ఉంది అక్కడ. మనం అనుకోవచ్చు నేను అలాగే అడిగాను కదా అని, షబ్బాస్ అనొచ్చు. కానీ తను స్కానర్ ఎంత పవర్ఫుల్గా ఉంది. వారాహి ఉంది, లోపల వెళ్ళి చూస్తుంది ఏముంది అని కదా. అయితే ఇవన్నీ తెలుసుకొని నామస్మరణతో ఒక మంచి స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక దుర్గాన్ని కట్టుకొని అమ్మవారి దగ్గరికి అందరూ వెళదాము. నామస్మరణ అయితే
అందరూ కూడా తప్పకుండా చేయాల్సిందే. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ॐ शान्ति शान्ति शान्तिः. लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु.